వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు జీవనరేఖ. ఇవాళ జీవనరేఖలో మనం తెలుసుకుపోయే సమస్య డయాబెటీస్. డయాబెటీస్ ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలు, అలాగే వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటి గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ లోకేష్ గారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సమస్యకు పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. డయాబెటీస్, సో ప్రెసెంట్ ఇప్పుడు అంటే డయాబెటీస్ అలాగే మనకి థైరాయిడ్, ఈ రెండు సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. కానీ డయాబెటీస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే డయాబెటీస్ ఎందుకు వస్తుంది? డయాబెటీస్ అంటే ఈ సమస్య చాలా డే బై డే పెరిగిపోతూ ఉందని చెప్పుకోవడానికి చాలా చక్కటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే మనకున్నటువంటి ఏవైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా చూసినట్లయితే ఇండియాలో టాప్ మోస్ట్గా ఎవరైతే పేషెంట్స్ సఫర్ అవుతున్నారు అని ఒక సమస్య ఉంది అని అనుకుంటే దాన్ని ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి సమస్య డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ డయాబెటీస్ కేసెస్ అనేది డే బై డే పెరిగిపోతూనే ఉన్నాయి. సో ఈ డయాబెటీస్ అనేది ఏంటి అని చూసినట్లయితే మనకు ఒక ఫిజియోలాజికల్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మన శరీరంలో జీవన క్రియల్లో జరిగేటువంటి మార్పుల వల్ల వచ్చేటువంటి సమస్య కానీ మనం దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక ఏమవుతుందంటే మన శరీరం లోపల ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది, అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అనేది సరిగా జరిగిపోయినా కానీ ఉత్పత్తి అయిన కొన్ని సందర్భాల లోపల ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ మన శరీరంలో ఉన్నటువంటి కణజాలం అనేది యూజ్ చేసుకోకపోవడం వల్ల కలిగే ఇబ్బందులనే మనం డయాబెటీస్ అని చెప్తుంటాం. డయాబెటీస్ లోపల ఏమవుతుంది అని అంటే మన శరీరం లోపల ప్యాంక్రియాజ్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. ఈ ప్యాంక్రియాజ్ గ్లాండ్ నుండి మన శరీరం లోపల ఇన్సులిన్ సీక్రెషన్ అవుతూ ఉంటుంది. సో ఈ ఇన్సులిన్ సీక్రెషన్ లోపల కొంతవరకు వ్యత్యాసం ఏర్పడడం వల్ల శరీరం లోపల ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినా కానీ ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ అనేది శరీరంలో ఉన్నటువంటి కణజాలం యూజ్ చేసుకోకపోవడం వల్ల, కండరాలు అనేది యూజ్ చేసుకోకపోవడం వల్ల కలిగే సమస్యనే మనం డయాబెటీస్ అని చెప్తుంటాం. దీన్ని మనం వాడుక భాషలో అతిమూత్ర వ్యాధి అని కూడా చెప్తూ ఉంటాం, షుగర్ అని కూడా చెప్తూ ఉంటాం అనమాట. రైట్. అలాగే డయాబెటీస్కి సంబంధించి చాలామంది ఫుడ్లో చాలా చేంజెస్ చేసుకుంటూ ఉంటారు. అంటే డయాబెటీస్ వస్తుంది అనుకున్న టైంలోనే కూడా చాలా చేంజెస్ చేసుకున్నప్పటికీ ఇంకా డయాబెటీస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సో ఎక్కడ మార్పు జరగాలంటారు? అంటే ఈ డయాబెటీస్ అనేది ఒక ఫిజియోలాజికల్ డిజార్డర్. అంటే మనకు ఒకప్పుడు చూసినట్లయితే వయస్సు పైబడిన వాళ్ళ లోపల మాత్రమే ఈ డయాబెటీస్ సమస్యని చూసేవాళ్ళం. అంటే వయస్సు 40 తర్వాత 50 తర్వాత మాత్రమే ఈ డయాబెటీస్ సమస్యలను చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నడి వయసు నుండి అందరి లోపల కూడా ఈ డయాబెటీస్ పేషెంట్స్ అనేది డే బై డే పెరిగిపోతున్నారు. సో ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది, నడి వయసు లోపల ఎందుకు వస్తుంది, 25-30లోనే ఎందుకు వస్తుంది అని చూసినట్లయితే మనకు జీవనశైలిలో కలిగినటువంటి మార్పుల వల్ల ఈ డయాబెటీస్ అనేది వస్తుందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మనకు ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా లేకపోవడం ఒకటి ఇంపార్టెంట్గా చెప్తూ ఉంటాం. అదేవిధంగా మానసికంగా సైకలాజికల్గా ఉన్నటువంటి ఆవేదన, ఒత్తిళ్ళు, స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండడం, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, స్లీప్ ప్రాపర్గా లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా డయాబెటీస్ మనకు వస్తుందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఒకప్పుడు చూసినట్లయితే వయస్సు పైబడిన వాళ్ళ లోపల మాత్రమే డయాబెటీస్ అనేది చూసేవాళ్ళం. ఎందుకంటే వయస్సు పైబడినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి కండరాల నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, వాటి వల్ల ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ డయాబెటీస్ సమస్య అనేది వయస్సు పైబడిన తర్వాత 45-50 తర్వాత మనం చూసేవాళ్ళం. అంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిన తర్వాత చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఉన్నటువంటి జీవనశైలి లోపల కంటిన్యూస్గా గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చొని, ఆక్యుపేషన్ పరంగా చూసినట్లయితే గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చొని కూడా జాబ్ చేయడం వల్ల, ఇలాంటి వర్క్ హ్యాబిట్స్ ఉండడం వల్ల కూడా ఈ డయాబెటీస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది, చెప్పడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే ఎవరైతే నైట్ షిఫ్ట్ లోపల ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారో స్లీప్ డిజార్డర్స్, అంటే ఒకరోజు నైట్ డ్యూటీ, ఒకరోజు మార్నింగ్ డ్యూటీ, ఈ విధంగా ఆల్టర్నేట్ డేస్లో ఆల్టర్నేట్ డ్యూటీస్ చేస్తూ ఉంటూ నిద్ర కరెక్ట్ లేకపోయినా కానీ స్ట్రెస్ పెరిగిపోయి, యాంగ్జైటీ పెరిగిపోయి దానివల్ల కూడా డయాబెటీస్ వస్తుందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే ఫిజికల్ యాక్టివిటీ, అంటే ప్రాపర్ శరీరానికి కావాల్సినటువంటి వ్యాయామం, ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోయినా కానీ డయాబెటీస్ అనేది వస్తుందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా డయాబెటీస్ వస్తుందని చెప్పుకునే కంటే ముందు కొన్ని రకాలైనటువంటి సిమ్టమ్స్ అనేవి మన శరీరం లోపల ఉత్పత్తి అవుతుంటాయి. అంటే ఈ సిమ్టమ్స్ ఏంటి అని అంటే కొన్ని సందర్భాల లోపల డయాబెటీస్ కంటే ముందు వచ్చేటువంటి సిమ్టమ్స్ ఏంటంటే ఆహారం అనేది తీసుకున్నా కానీ ఇమీడియట్లీ మళ్ళీ ఆకలి అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉండడం, దాహం అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉండడం, యూరినేషన్ అనేది ఫ్రీక్వెంట్గా యూరిన్ అనేది రావడం, అదేవిధంగా చిన్న వర్క్ చేసినా కానీ ఎక్కువగా అలసిపోయినట్టుగా ఉండడం, అండ్ అడల్ట్ అంటే మగవాళ్ళ లోపల కావచ్చు, ఆడవాళ్ళ లోపల కావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేది రావడం, అడల్ట్ స్టేజ్లోనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావడం, ఏదైనా చర్మ సమస్యలు ఏదైనా వచ్చినా కానీ త్వరగా తగ్గకపోవడం, అండ్ కండరాలు మొత్తం కూడా పట్టేసినట్టుగా ఉండడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే అది ప్రీ డయాబెటిక్ కండిషన్ లోపల ఇలాంటి సిమ్టమ్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటే ఏంటంటే షుగర్ వచ్చే కంటే ముందు ఉన్నటువంటి సమయాన్ని ప్రీ డయాబెటిక్ కండిషన్ అని చెప్తుంటాం. సో అలాంటి సందర్భాల లోపల ఫిజికల్ యాక్టివిటీస్ లోపల మార్పులు చేసుకొని, ఆహారపరంగా కొంతవరకు మార్పులు చేసుకున్నట్లయితే ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ నుండి డయాబెటీస్ రాకుండా కొంతవరకు ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైట్. కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే విద్యాసాగర్ గారు. హలో. హలో, నమస్కారం అండి. సమస్య ఏంటి డాక్టర్ చెప్పండి విద్యాసాగర్ గారు.
సార్ నాకు ఒక 2 వీక్స్ బ్యాక్ చిన్నగా డ్యాన్స్ చేస్తుంటే లిగ్మెంట్ టియర్ అయిందండి, కంప్లీట్ టియర్ అయింది రైట్ ఇది. ఓకే, లిగమెంట్ టేర్ అయింది. ఓకే, కంప్లీట్ టియర్ అయిందండి. నేను మామూలుగా మన చాలా హైదరాబాద్ చాలా హాస్పిటల్స్ లో కలిసిన ఎవరైనా కూడా సర్జరీ మెయిన్ ప్రిఫరెన్స్ అంటున్నారు. ఓకే, ఆయుర్వేదిక్ లో కానీ ఏదైనా హోమియో కేర్ లో మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉందా అండి? ఓకే అండి, ఇక్కడ చూస్తున్నట్లయితే లిగమెంట్ టేర్ అయిందని చెప్తున్నారు 2 వీక్స్ బ్యాక్ డ్యాన్స్ చేస్తుంటేను. సో ఈ లిగమెంట్ టేర్కి ఖచ్చితంగా సర్జరీ అవసరమా అంటే దాంట్లో ఉన్నటువంటి అంటే పూర్తి స్థాయిలో టేర్ ఉందా అనేది మనం ఒకసారి ఎంఆర్ఐ చేయించడం వల్ల తెలుస్తుంది. ఎంతవరకు లిగమెంట్ టేర్ ఉందా, ఎంతవరకు చేంజెస్ ఉన్నాయని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతవరకు ప్రాపర్ రెస్ట్ అనేది తీసుకుంటూ మెడిసిన్స్ అనేది వాడుకున్నట్లయితే సర్జరీ అనేది అవసరం లేకుండా కూడా కొన్ని సందర్భాల లోపల దాన్ని పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కొన్ని సందర్భాలకు ఖచ్చితంగా సర్జరీ కూడా అవసరం పడుతుంది. ఒకసారి ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని మీ దగ్గర హోమియో కేర్ ఇంటర్నెట్ సంప్రదించండి. ఖచ్చితంగా ఎంతవరకు మార్పులు ఉన్నాయో గుర్తించి మీకు ట్రీట్మెంట్ అందిస్తారు. ఒకవేళ సర్జరీ కంపల్సరీ అవసరం అనుకుంటే మీకు అడ్వైజ్ చేస్తారు. మ్యాక్సిమం 70% కేసెస్ లోపల వితౌట్ సర్జరీ మెడిసిన్స్ ద్వారానే దాన్ని మళ్ళీ నార్మల్ స్థాయికి తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. సో మీరన్నట్లుగా ఇంతకుముందు ఆఫ్టర్ 50 ఆఫ్టర్ 70 ఆ టైంలోనే డయాబెటీస్ని ఎక్కువగా చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ కనిపిస్తుంది. సో ఇది ఏ డయాబెటీస్, దీన్ని ఏ విధంగా పరిగణించవచ్చు? అంటే చిన్న పిల్లల లోపల డయాబెటీస్ ఎందుకు అని చూసినట్లయితే డయాబెటీస్ లోపల మనం టైప్ చూసినట్లయితే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని చెప్తుంటాం. సో టైప్ 1 డయాబెటీస్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని చెప్తుంటాము అండ్ జువైనల్ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. సో చిన్నపిల్లల లోపల మనం చూస్తున్నటువంటి ఏదైతే డయాబెటీస్ కేసెస్ చూసినట్లయితే వాటన్నిటిని కూడా జువైనల్ డయాబెటీస్ అని చెప్తుంటాం, టైప్ 1 డయాబెటీస్ అని చెప్తుంటాం. సో ఒకప్పుడు చూసినట్లయితే టైప్ 1 డయాబెటీస్ కేసెస్ చాలా తక్కువగా ఉండేది. ఎక్కడో 100లో 1-2 మాత్రమే టైప్ 1 డయాబెటీస్ కేసెస్ ఉండేది. బట్ ఇప్పుడు చూసినట్లయితే ప్రతి 100 లోపల కనీసం ఒక 30-40% కేసెస్ లోపల టైప్ 1 డయాబెటీస్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా టైప్ 1 డయాబెటీస్ కేసెస్ పెరిగిపోతున్నాయి అని అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల మదర్లో కలిగేటువంటి కొన్ని రకాలైనటువంటి మార్పుల వల్ల అంటే జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నటువంటి మదర్స్ వల్ల నెక్స్ట్ జనరేషన్ లోపల టైప్ 1 డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే కొన్ని రకాలైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కండిషన్ లోపల మన శరీరంలో ఉన్నటువంటి టైప్ 1 డయాబెటీస్ కండిషన్ లోపల ఏమవుతుందంటే చిన్నపిల్లల్లో వచ్చేటువంటి డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అని చెప్తుంటాం. దీని లోపల ప్యాంక్రియాస్ గ్లాండ్ నుండి రిలీజ్ అవ్వాల్సినటువంటి ఏదైతే సీక్రెట్ అవ్వాల్సినటువంటి ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది సీక్రెట్ అవ్వకపోవడం వల్ల కలిగేటువంటి ఇబ్బందిని మనం టైప్ 1 డయాబెటీస్ అని చెప్తుంటాము. అండ్ కొన్ని సందర్భాల లోపల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే పుట్టిన వెంబడే మనకు ప్యాంక్రియాస్ గ్లాండ్ సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి అక్యూట్ ప్యాంక్రియాటిస్ ఇలాంటి కండిషన్స్ రావచ్చు, క్రానిక్ ఇలాంటి అంటే ప్యాంక్రియాస్ గ్రంథికి సంబంధించినటువంటి లోపాల వల్ల ఈ ఇన్సులిన్ ఉత్పత్తి అనేది సరిగా జరగకపోవడం వల్ల ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది వస్తుందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల మదర్లో ఉన్నటువంటి ఏదైతే సైకలాజికల్గా ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ఈ టైప్ 1 డయాబెటీస్ కేసెస్ అనేది పెరిగిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో టైప్ 1 డయాబెటీస్ అనేది ఏంటంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. ఒకసారి ఈ డయాబెటీస్ వచ్చిందంటే కంటిన్యూగా లైఫ్ లాంగ్ ఇన్సులిన్ అనేది ఎక్స్టర్నల్గా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందని చెప్తూ ఉంటారు. బట్ టైప్ 1 డయాబెటీస్ లోపల కూడా ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి బీటా సెల్స్ని జనరేట్ చేయడానికి అంటే రీజనరేట్ చేసుకోవడానికి ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేలా కొంతవరకు దోహదపడేలా మనం మెడిసిన్స్ అనేది అందించినట్లయితే టైప్ 1 డయాబెటీస్ లోపల కూడా కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్సులిన్ సీక్రెషన్ కూడా కొన్ని సందర్భాల లోపల పూర్తి స్థాయిలో డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ని కూడా మళ్ళీ నార్మల్ స్థాయికి తీసుకురావడానికి కూడా హోమియో కేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషన్ మెథడ్ లోపల మన ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. సో ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ వల్ల టైప్ 1 డయాబెటీస్ కేసెస్ని కూడా మనం సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైట్, మీరు అన్నట్టు ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లం, దీనికి అసలు సొల్యూషన్ ఉండదు. ఇంకా ఒక్కసారి డయాబెటీస్ వస్తే కంటిన్యూస్గా ఇన్సులిన్ వాడుతూనే ఉండాలి అంటారు. సో దీనికి అసలు పూర్తిగా శాశ్వత పరిష్కార మార్గం ఉందంటారా? ఖచ్చితంగా చెప్పాలంటే ఇక్కడ చూసినట్లయితే టైప్ 1 డయాబెటీస్ కానీ టైప్ 2 డయాబెటీస్ కానీ జెస్టేషనల్ డయాబెటీస్ కానీ ఈ విధంగా 3 రకాలు ఉన్నటువంటి డయాబెటీస్ లోపల ఒకసారి వస్తేను పూర్తిగా తగ్గదు, నార్మల్ కాదని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. బట్ వీటికి కూడా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా మనం అందించడం వల్ల ఫస్ట్ మనం షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్కి తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ షుగర్ వల్ల డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తూ ఫర్దర్గా పూర్తి స్థాయిలో నార్మల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే డయాబెటీస్ అనేది ఒక ఫిజియోలాజికల్ డిజార్డర్ అని చెప్తూ ఉంటాం. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇన్సులిన్ సీక్రెషన్ అనేది ప్రాపర్గా జరగకపోవడం, ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ అనేది మన శరీరంలో ఉన్నటువంటి కణజాలం యూజ్ చేసుకోవడం వల్ల కలిగేటువంటి ఇబ్బందుల్ని మనం డయాబెటీస్ అని చెప్తున్నాము. సో ఈ డయాబెటీస్ లోపల మెడిసిన్స్తో పాటు మేనేజ్మెంట్ కూడా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మెడిసిన్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ కరెక్ట్గా తీసుకుంటూ ప్రాపర్ ఫుడ్ ప్రికాషన్స్ తీసుకుంటూ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఇలాంటి ఉండేలా చేసుకున్నట్లయితే డయాబెటీస్ని పూర్తి స్థాయిలో నివారించడానికి అవకాశం ఉంటుందన్నమాట.
సో మెయిన్గా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్లో ఎటువంటి చేంజెస్ వల్ల ఎవరికైతే కొంచెం చాలా తక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎంతవరకు దాని నుంచి బయటపడచ్చు అంటారు? అంటే డయాబెటీస్ అంటేనే మనకు చూసినట్లయితే ఈ షుగర్ ఎక్కువ తక్కువ అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ స్టేజ్ లోపల ఉన్నప్పుడు మనకేమవుతుందంటే ఎక్కువ అంటే చాలా షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అన్కంట్రోల్ డయాబెటీస్ అని అంటుంటాము. ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా ఇన్సులిన్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా మనకు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా లేవు, అలాంటి కండిషన్ అన్కంట్రోల్ డయాబెటీస్ అని చెప్తుంటాం. సో ఎక్కువగా ఉన్న సందర్భాల లోపల అన్కంట్రోల్ డయాబెటీస్ సందర్భాల లోపల ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ అనేది శరీరంలో ఉన్నటువంటి ఏ భాగానికైనా కానీ రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాల మొదటగా మనం ఏం చేయాల్సింది ఏంటంటే అన్కంట్రోల్ డయాబెటీస్ స్టేజ్ నుండి మళ్ళీ కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి తీసుకురావడానికి మనం చేసేటువంటి ప్రథమ వైద్యం అనమాట. సో ఆ కండిషన్ లోపల షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి తీసుకొని వచ్చి ఫర్దర్గా మిగతా ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తూ అందించే ట్రీట్మెంట్ అని మనం ఫస్ట్ లెవెల్ మనం వాళ్ళకి పేషెంట్స్ కానీ అందించాల్సిన అవసరం ఉంటుంది. సో ఫర్దర్గా ఈ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్కి వచ్చిన తర్వాత ఆ డోసేజ్ ఏదైతే ఉందో వాటిని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తూ మనం నార్మల్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్ ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, షుగర్ని కూడా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే మోహన్ గారు. నమస్కారం మేడం. డాక్టర్తో మాట్లాడండి మోహన్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నాకు గత 3 సంవత్సరాల నుంచి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి సార్. 2016 నుంచి 2016 నుండి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. జాయింట్ పెయిన్ ఉన్నాయి సార్. ఓకే. అయితే డాక్టర్ దగ్గర చూపిస్తే రుమటాలజిస్ట్ డాక్టర్ దగ్గర చూపిస్తే రిజల్ట్ లో B27 పాజిటివ్ అని వచ్చింది సార్. HLA-B27 పాజిటివ్ అని వచ్చింది. ఓకే. అయితే ఇక మందులు వాడినా సార్, ఒక 8-9 నెలలు వాడినా. ఓకే. ఈ మందులతో సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇక ఇంజక్షన్ ఇవ్వాలంటే 70-75 వేలు అవుతుంది. ఒక్కొక్క ఇంజక్షన్ కి 26-25 వేలు ఉంటుంది అన్నమాట. ఓకే అండి. సో కంటిన్యూగా మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. అంటే మరి ఎట్లా సార్ అంటే ఇవన్నీ కుదరదని హోమియో కేర్, మన ఇంటర్నేషనల్ హోమియో కేర్ మందులు వాడుతున్నాం సార్. అవి ఇప్పటికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. ఓకే. ఇది వెన్నపూస, ఈ మొక్కల నొప్పులు బాగున్నాయి సార్. ఇక కీళ్ళ నొప్పులు కొత్తలు పడ్డాయి కానీ మొక్కలు వెన్నుపూస విపరీతంగా బాగా పెడుతుంది సార్. ఓకే, వెన్నుపూస లోపల బాగా నొప్పులనే వస్తున్నాయి. ఓకే. ఓకే అండి, ఇక్కడ చూసినట్లయితే రిమేటెడ్ ఆర్థరైటిస్ గురించి అడుగుతున్నారు. HLA-B27 పాజిటివ్ అని చెప్తున్నారు. అండ్ బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్తున్నారు, వెన్నుపూస నొప్పి అని చెప్తున్నారు. సో ఈ HLA-B27 కండిషన్ లోపల ఏమవుతుందంటే యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ అని చెప్పడానికి కూడా అంటే వెన్నుపూసకు సంబంధించినటువంటి రిమేటెడ్ ఆర్థరైటిస్ అని కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో HLA-B27 పాజిటివ్ ఉండడం అనేది యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అని చెప్తూ ఉంటాము. సో అది కూడా ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. సో అలాంటి సందర్భాల లోపల మనం జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా అందిస్తూ మీరైతే మెడిసిన్స్ వాడడం వల్ల కంటిన్యూగా అంటే అదర్ దాన్ హోమియోపతి వేరే మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రకాలైనటువంటి కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ హోమియో వైద్య విధానంలో ఉన్నటువంటి అవకాశం ఏంటి అని అంటే ఎలాంటి దుష్ప్రభావం అనేది ఉండదు. మెడిసిన్స్ ఏవైతే ఇస్తుంటామో ఆ మెడిసిన్స్ వల్ల ఎలాంటి దుష్ప్రభావం లేకుండా న్యాచురల్ వేలో మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది పెరగాల్సిన అవసరం ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కండిషన్ కాబట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగేలాగా మనం ట్రీట్మెంట్ అందిస్తూ యాజ్ వెల్ యాజ్ పెయిన్స్ తగ్గేలాగా మనం ట్రీట్మెంట్ అందించడం వల్ల మీ ప్రాబ్లం పూర్తి స్థాయిలో నివారించడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి మీ దగ్గర హోమియో కేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యను పూర్తి స్థాయిలో తగ్గించడానికి హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి. రైట్, మరో కాల్ ఉన్నారండి. నమస్తే రమణ గారు. హలో. నమస్తే మేడం. సమస్య ఏంటి డాక్టర్కి చెప్పండి రమణ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తున్నాం టీవీలో మా బంధువుల అబ్బాయికి 12 ఏళ్లకు షుగర్ వచ్చింది సార్. 12 సంవత్సరాలకు షుగర్ వచ్చింది. ఓకే. అది కొంచెం ఎక్కుతుంది తగ్గుతుంది. మేము కొంచెం ఫుడ్ దాంట్లో కొంచెం లెవెల్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే. అది శాశ్వతంగా నిలిచిపోవడానికి ఏమన్నా ఇంజక్షన్ల వల్ల కాకుండా కొంచెం మెడిసిన్ వల్ల ఏమైనా తగ్గుతుందా సార్? ఖచ్చితంగా సార్. ఇప్పుడు 12 years నుండి డయాబెటీస్ ఉందని చెప్తున్నారు. అండ్ ఫుడ్ పరంగా కూడా ప్రాపర్గా మేనేజ్మెంట్ చేస్తుందని చెప్తున్నారు. 12 ఏళ్ళు సార్. ఓకే. ఓకే. ఈ షుగర్ వచ్చే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి? జస్ట్ ఒక 3-4 months సార్. 3-4 months అవుతుంది. ఓకే. ఓకే అండి, దీని ఏమంటారంటే జువైనల్ డయాబెటీస్ అని చెప్తుంటారు. అంటే ఏజ్ బిలో 14 years కంటే ముందు వచ్చినట్లయితే దాన్ని జువైనల్ డయాబెటీస్ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్సులిన్ తీసుకుంటున్నాను చెప్తున్నారు. సో ఇన్సులిన్ తీసుకుంటూ లైఫ్ లాంగ్ ఉండే కంటే కూడా వాటిని ప్రివెంట్ చేయడానికి ఇన్సులిన్ అవసరం లేకుండా చేయడానికి హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి. అండ్ 12 years నుండి అట్ ద ఏజ్ ఆఫ్ 12 years ఈ ప్రాబ్లం వచ్చిందనంటే ప్యాంక్రియాస్ గ్లాండ్కి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి అక్యూట్ ప్యాంక్రైటిస్ కానీ
క్రానిక్ ప్యాంక్రియాటిక్ గ్రంథికి సంబంధించినటువంటి ఇన్ఫ్లమేషన్స్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సమస్య వచ్చిందా లేకపోతే జెనెటికల్గా వచ్చిందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఎలాంటి ప్రాబ్లం వల్ల వచ్చినా కానీ ఇది టైప్ 1 డయాబెటీస్ అని చెప్పొచ్చు. సో ఈ టైప్ 1 డయాబెటీస్ లోపల ఇన్సులిన్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. బట్ ఇన్సులిన్ అవసరం లేకుండా రెగ్యులర్గా అంటే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా పూర్తి స్థాయిలో నివారించడానికి హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి. ఒకసారి మీ దగ్గర హోమియో కేర్ ఇంటర్నెట్ సంప్రదించండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ట్రీట్మెంట్ అందిస్తారు. ఎటువంటి టైంలో డయాబెటీస్ క్రిటికల్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? అంటే మెడిసిన్స్ చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే మనకు డయాబెటీస్ వచ్చింది అని అంటే ఒక రకమైనటువంటి మెడిసిన్స్ ఎవరైతే ఫిజిషియన్ కావచ్చు, డయాబెటాలజిస్ట్ కానీ అడ్వైజ్ చేసిన మెడిసిన్స్ అనేది రెగ్యులర్గా అదే మెడిసిన్స్ ఫస్ట్ స్టేజ్లో ఏదైతే మెడిసిన్స్ అడ్వైజ్ చేస్తారో అదే మెడిసిన్స్ రిపీటెడ్గా ఎవ్రీ మంత్ తీసుకోవడం, అదే మెడిసిన్స్ కంటిన్యూగా తీసుకోవడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో ఇలా కంటిన్యూగా ఒకే రకమైనటువంటి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వితౌట్ అడ్వైజ్, ప్రాపర్ అడ్వైజ్ లేకుండా అదే మెడిసిన్స్ కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని సందర్భాల లోపల హైపోగ్లైసిమిక్ స్టేజ్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇనిషియల్ స్టేజ్ లోపల షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ డోసేజ్ అనేది ఎక్కువగా ఉండడం అని మనం చూస్తూ ఉంటాము. ఫాలోడ్ బై ఈ మెడిసిన్స్ వాడుతున్న కొద్దీ ఆ డోసేజ్ అంటే షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్కి రావడం, అదేవిధంగా కంట్రోల్ వచ్చినాక కూడా ఎక్కువ మోతాదులో డోసు యూజ్ చేయడం వల్ల హైపోగ్లైసిమిక్ స్టేజ్కి వెళ్ళడం, కొన్ని సందర్భాల కోమాలోకి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల మనం ఇంకోటి అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్ లోపల ఎస్పెషల్లీ ఈ డయాబెటీస్ లోపల షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, HbA1c ఏ విధంగా ఉంది, అండ్ నెక్స్ట్ పోతే ఈ షుగర్ ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి మిగతా ఆర్గాన్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుందన్నమాట. సో వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ అనేది ఏవీ లేకుండా కంటిన్యూగా ఒకే రకమైన మెడిసిన్స్ తీసుకోవడం మనం చూస్తుంటాం. సో ఈ విధంగా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ తీసుకోకుండా, ప్రాపర్ అడ్వైజ్ లేకుండా, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయకుండా పోయినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ మీద కూడా ఈ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా డయాబెటిక్ కాంప్లికేషన్స్ లోపల ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పేసి, డయాబెటిక్ నెఫ్రోపతి అని చెప్పేసి, రెటినోపతి అని చెప్పేసి, కీటోఎసిడోసిస్ అని చెప్పేసి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అని చెప్పేసి, ఈ విధంగా చాలా రకాలైనటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే కంట్రోల్లో లేని సందర్భాల లోపల కాంప్లికేషన్స్ అనేవి చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. శరీరం లోపల ఈ యొక్క అవయవం మీదనే దీని ప్రభావం ఉంటుందని చెప్పడానికి లేదు. బాడీలో ఉన్నటువంటి ఏ అవయవం మీద అయినా కానీ డయాబెటీస్ కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా డయాబెటీస్ కండిషన్ లోపల షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫుడ్ పరంగా ప్రికాషన్స్ తీసుకుంటూ ప్రాపర్ అడ్వైస్ ప్రకారంగా మెడిసిన్స్ అనేది వాడినట్లయితే వాటన్నిటి కూడా రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ పూర్తి స్థాయిలో కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో నార్మల్గా ఎక్స్టర్నల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే తప్పితే మనం హాస్పిటల్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ వాడడం, కానీ ఇంటర్నల్గా హార్మోన్స్ ప్రాబ్లం అనేది బయటకు కనపడదు. మరి ఇలాంటి టైంలో వాటి సిమ్టమ్స్ని ఎలా గుర్తించవచ్చు? అలాగే డయాబెటీస్కి కావాల్సిన టెస్ట్లు ఏంటి మెయిన్గా? అంటే మనకు మెయిన్గా ఈ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, డయాబెటీస్ వచ్చిందని మనం ఏ విధంగా అనుకోవాలి అంటే ఎక్స్టర్నల్గా ఏదైనా గాయం అయితేనే కనిపిస్తుంది తెలుస్తుంది, బట్ షుగర్ ఏ విధంగా అంటే డయాబెటీస్ వచ్చిందని ఏ విధంగా గుర్తించాలి అని చూసినట్లయితే యూజువల్గా కామన్గా ఏంటంటే చాలామంది లోపల కూడా డయాబెటీస్ వచ్చినా కానీ వాళ్ళు గుర్తించుకోలేని స్థితిలో ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే డయాబెటీస్లో మెయిన్గా వచ్చేటువంటి సిమ్టమ్స్ లోపల ఆకలి విపరీతంగా ఉండడం, అంటే ఫుడ్ ఎంత తీసుకున్నా కానీ మళ్ళీ ఆకలి అనేది విపరీతంగా అవుతూ ఉండడం. అండ్ నెక్స్ట్ పోతే అతిమూత్ర వ్యాధి అని కూడా చెప్పుకుంటాం దీన్ని తెలుగులో. సో ఏంటంటే యూరిన్ అనేది ఎక్కువసార్లు మూత్ర విసర్జన అనేది ఎక్కువసార్లుగా రావడం. అండ్ నెక్స్ట్ పోతే దాహం ఎక్కువగా ఉండడం, పెదాలు మొత్తం కూడా తడి ఆరిపోతూ ఉండడం, అంటే దాహం ఎక్కువగా ఉండడం, నెక్స్ట్ పోతే ఆకలి ఎక్కువగా ఉండడం, యూరినేషన్ అనేది ఎక్కువగా ఉండడం. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ మనం డయాబెటీస్ అని గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా నడి వయస్సు వాళ్ళ లోపల ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్కిన్ సంబంధించినటువంటి ర్యాషెస్ కానీ ఏదైనా వచ్చినాయి, అవి తగ్గట్లేదు అనుకుంటే డయాబెటీస్ ఉందో లేదో ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే ఏదైనా చిన్న గాయం ఏర్పడినా కానీ అది అంటే మిగతా వాళ్ళతో పోల్స్తేనూ డయాబెటీస్ ఉన్న కండిషన్ లోపల త్వరగా మానకపోవడం, ఏదైనా చిన్నపాటి దెబ్బ తగిలినా కానీ త్వరగా దెబ్బలు మానకపోయినా కానీ అది డయాబెటీస్ ఉందేమో మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే నడి వయసు వాళ్ళ లోపల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, సెక్షువల్ వీక్నెస్ అనేది రావడం, అంటే ఇదే కాకుండా ఏదైనా చిన్నపాటి వర్క్ చేసినా కానీ కాళ్ళు కండరాలు మొత్తం కూడా పిక్కలు మొత్తం కూడా పట్టేసినట్టుగా ఉండడం, లాగినట్టుగా ఉండడం, ఇవన్నీ కూడా డయాబెటీస్ సంబంధించినటువంటి లక్షణాలు. ఇవే కాకుండా మనం ఫుడ్ ప్రాపర్గా తీసుకున్నా కానీ అన్నీ ప్రాపర్గా ఉన్నా కానీ నిద్ర అనేది ఎక్కువగా వచ్చినట్టుగా ఉండడం, మొత్తం కూడా బాడీ మొత్తం కూడా షివరింగ్ వచ్చినట్లు అంటే మొత్తం వణికిపోతున్నట్టుగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే మనం డయాబెటీస్ ఉందేమో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదే కాకుండా ఎక్కువగా స్వెట్ అనేది ఎక్కువగా రావడం, ప్రొఫ్యూజ్ అంటే ఎక్కువగా స్వెట్ అనేది వచ్చినట్లయితే
అలాంటి సందర్భాల లోపల కూడా మనం డయాబెటీస్ ఉందేమో మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే డయాబెటీస్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా చేయించుకోవడం వల్ల డయాబెటీస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉంటాయని చూస్తున్నట్లయితే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, FBS అని చెప్తుంటాం, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ లాస్ట్ 3 months నుండి మన శరీరం లోపల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి HbA1c అనే టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ప్రాపర్గా ఈ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయించుకున్నట్లయితే మనం షుగర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఇవే కాకుండా ఫర్దర్గా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ లోపల ఎవ్రీ ఒక 3 monthsకి ఒకసారి సీరం క్రియాటిన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటివి కూడా చేసుకున్నట్లయితే మిగతా ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా లేదా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో వన్స్ డయాబెటిక్ అని తెలిసిన తర్వాత డూస్ అండ్ డోంట్స్ ఏమైనా ఉంటాయా మనకి తెలిసి? అంటే మనకు దీన్ని ఏమవుతుందంటే డయాబెటీస్ కండిషన్ లోపల ఎక్కువగా స్వీట్కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కానీ, చక్కెరకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కానీ, స్వీట్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి పిండి పదార్థాలు కానీ ఎక్కువ తీసుకోకూడదు అనమాట. ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ అనేది పెరిగిపోతూ ఉండడం అనేది చూస్తూ ఉంటాము. సో ఇవే కాకుండా పికిల్స్ కానీ, ఎక్కువగా ఆయిల్తో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది మెడిసిన్స్ ప్రాపర్గా యూజ్ చేస్తున్నా కానీ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్కి రాకపోవడం అనేది చూస్తూ ఉంటాం. అండ్ ఈ విధంగా అంటే ఫుడ్ పరంగా మెయిన్ ప్రికాషన్స్ ఏంటంటే ఏదైతే ఆహార పదార్థాలు తీసుకుంటారో అది కొద్దిపాటిగా ఎక్కువసార్లు తీసుకోవడం అనేది మనం చేసుకున్నట్లయితే మనకు డయాబెటీస్లో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయన్నమాట. ఇవే కాకుండా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే డయాబెటీస్ అనేది ఎక్కువ వెయిట్ ఉన్న కండిషన్ లోపల కూడా అంటే సెంట్రల్ ఒబెసిటీ ఎస్పెషల్లీ పొట్ట భాగం లోపల కొవ్వు అనేది పెరిగిపోయిన సందర్భాల లోపల కూడా ఈ షుగర్ లెవెల్స్ అనేది పెరిగిపోవడం అనేది చూస్తుంటాము. సో అలాంటి సందర్భాల లోపల రెగ్యులర్గా వాకింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటి చేయడం వల్ల కొంతవరకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలాగా చేసుకోవచ్చు. అండ్ స్లీప్ అనేది ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలి. ఎవ్రీ డే అట్లీస్ట్ 6 to 8 hours అనేది స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అండ్ మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడిని తక్కువ చేసుకునేలాగా యోగా కానీ ఇలాంటి చేయడం వల్ల కొంతవరకు మనకు మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడి కొంతవరకు తక్కువ అయ్యేలా అవకాశం ఉంటుంది. ఇవి అన్నీ చేసుకుంటూ మనం మెడిసిన్స్ అనేది ప్రాపర్ వేలో యూజ్ చేస్తున్నట్లయితే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. షుగర్ని పూర్తి స్థాయిలో కూడా కంట్రోల్లో ఉండేలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే రాజేశ్వరరావు గారు. హలో రాజేశ్వరరావు గారు, వినిపిస్తుందా? చెప్పండి మేడం. మీ సమస్య ఏంటి డాక్టర్ చెప్పండి. హలో చెప్పండి. సార్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ అదే ఒంటికి బాగా మంటలాగా వస్తుందండి. ఓకే. తర్వాత ఎక్కువ నిప్పులాగా వస్తుంది. నైట్ టైం ఎర్లీ మార్నింగ్ వస్తుంది ఎక్కువ అండి. ఓకే. అదేంటి ప్రాబ్లం, అది ఏంటని అర్థం అవ్వట్లేదు. ఓకే, ఈ పెయిన్ అనేది ఎప్పటి నుండి వస్తుంది మీకు? అది 1 week అవుతుందండి. ఓకే, 1 week నుండి పెయిన్ అనేది అనిపిస్తుంది. అంతకుముందుకి ఇంకేమైనా పెయిన్ ఏమైనా ఉందా? ఇంతకుముందు ఏం లేదండి. ఓకే, ఏదైనా కింద పడడం అలా ఏమైనా జరిగిందా అండి? ఏదైనా కింద పడడం కానీ దెబ్బ తగలడం కానీ అలాంటి ఏమైనా జరిగాయా? ఏం లేదండి. ఓకే, 1 week నుండి ఈ పెయిన్ వస్తుంది అంతేనా? అవునండి. ఓకే అండి. సో ఇంకా యూరిన్లో ఏమైనా మంట అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఒక్కోసారి మంటలోకి వస్తుంది ఎర్లీ మార్నింగ్ అంటే 3 o'clock టైంలోనే. ఓకే అండి. సో ఒకసారి ఏంటంటే USG అబ్డమెన్ చేయించండి. రీనల్ క్యాలిక్యులే ఉండడానికి అవకాశం ఉంటుంది. బ్యాక్ పెయిన్ అని చెప్తున్నారు ఎస్పెషల్లీ. సో యూరిన్లో కూడా మంటగా ఉంటుందని చెప్తున్నారు. సో ఏంటంటే రీనల్ క్యాలిక్యులే అంటే కిడ్నీ లోపల రాళ్ళు ఉన్న సందర్భాల లోపల ఈ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి USG అబ్డమెన్ స్కాన్ చేయించడం వల్ల రీనల్ క్యాలిక్యులే అలాంటి ఏమైనా నెక్స్ట్ పోతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా కానీ ఈ విధంగా రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఒకసారి చేయించుకోండి. అవి చేయించుకొని మీ దగ్గర హోమియో కేర్ ఇంటర్నెట్ సంప్రదించండి. ఖచ్చితంగా ప్రాబ్లం ఏంటని గుర్తించి మీకు ట్రీట్మెంట్ అందిస్తారు. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. సో హోమియోలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డయాబెటీస్కి సంబంధించి? డయాబెటీస్కి ఎస్పెషల్లీ మనకు హోమియో కేర్ ఇంటర్నేషనల్ మనం అందించేది ట్రీట్మెంట్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అని చెప్తుంటాము. సో ఇలాంటి సందర్భాల లోపల డయాబెటీస్ వచ్చి ఇమీడియట్లీ 1 or 2 years లోపల మన దగ్గరికి వచ్చినట్లయితే వాటిని పూర్తి స్థాయిలో నార్మల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ మోతాదులో అంటే
అన్కంట్రోల్ డయాబెటీస్ స్టేజ్ లోపల మన దగ్గరికి వచ్చినట్లయితే వాటిని అన్కంట్రోల్ డయాబెటీస్ స్టేజ్ నుండి కూడా మళ్ళీ నార్మల్ స్థాయికి తీసుకురావడానికి హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. ఇదే కాకుండా డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్, ఎస్పెషల్లీ డయాబెటిక్ న్యూరోపతి అని చెప్తుంటాం. అరికాళ్ళల్లో అరిచేతుల్లో మంటలు రావడం, తిమ్మిర్లు రావడం అనేది డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అని చెప్తుంటాం. సో ఇలాంటి డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఓన్లీ ఒక హోమియో వైద్య విధానంలో పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా డయాబెటిక్ నెఫ్రోపతి కానీ, డయాబెటిక్ కీటోఎసిడోసిస్ కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ సందర్భాల్లో మన దగ్గరికి వచ్చినట్లయితే అలాంటి కాంప్లికేషన్స్ ఫస్ట్ మనం ఆ కాంప్లికేషన్స్ పూర్తి స్థాయిలో మళ్ళీ నార్మల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ షుగర్ లెవెల్స్ని పూర్తి స్థాయిలో మళ్ళీ నార్మల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంటే ఓన్లీ మెడిసిన్స్ ఒకటే కాదు, వాటితో పాటు మేనేజ్మెంట్ కూడా ఉండాలి. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. ఫుడ్ పరంగా కూడా ప్రికాషన్స్ అనేది తీసుకుంటూ ప్రాపర్ వేలో మెడిసిన్స్ యూజ్ చేసినట్లయితే డయాబెటీస్లో వచ్చేటువంటి కాంప్లికేషన్ని పూర్తి స్థాయిలో నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ డయాబెటీస్ని కూడా పూర్తి స్థాయిలో నివారించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా మనం ట్రీట్మెంట్ అందించడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లోకి తీసుకొని రావడం, కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయడం అనేది మనం అందించేటువంటి ట్రీట్మెంట్ అనమాట. రైట్, థ్యాంక్ యూ లోకేష్ గారు. డయాబెటీస్ ప్రివెంట్ చేయడానికి కానీ లేకపోతే డయాబెటీస్ తగ్గించడానికి కానీ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, మరి డయాబెటీస్తో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి హోమియో కేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించండి. ఇది వాళ్ళ జీవన్ రేఖ. స్టే ట్యూన్డ్ టు హెచ్ఎం టీవీ.